ఇదిగోండి మనము 34 చెస్ట్ సైజు 28 వేస్ట్ సైజ్ వచ్చేసి డీప్ నెక్ కట్టింగ్ మనం ఆమ్ డౌన్ ఎంత పెట్టాలి ప్లస్ నెక్ షోల్డర్ ఎంత పెట్టినా అనేది మీకు చెప్తున్నాను వివరంగా. ఫస్ట్ వచ్చేసి హైట్ పాయింట్ పెట్టుకుందాము. హైట్ వచ్చేసి 14 ఇంచెస్. హైట్ పెట్టుకోగానే సెకండ్ వచ్చేసి మనం చెస్ట్ వెస్ట్ పెట్టుకుంటాం కదా, ఇగో 8.5. ఈ వీడియో మొత్తం క్లియర్గా వీడియో కూడా ఉంది, మొత్తం చూడాలనుకుంటే వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి. చెస్ట్ వచ్చేసి 9 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి నెక్ కింది నుంచి 5 ఇంచెస్ ఉంది ఎగ్జాక్ట్గా, అంటే కుట్టుపోతుంది ఇక్కడ కుట్టుకి ఇక్కడ కుట్టుకోగా మనకు మినిమం 4 ఇంచులు రెడీ అవుతుంది అన్నట్టు. ఫస్ట్ మీకు కావాల్సింది నెక్ డీప్ గురించి. నెక్ ఎంత తీసుకున్నా, షోల్డర్ ఫీట్ ఎంత తీసుకున్నాం అనేది. నెక్ వచ్చేసి 2 ఇంచెస్, ఫీట్ వచ్చేసి 3.5 తీసుకున్నాము. ఎందుకంటే మన స్కైలాప్ నెక్ ఇది, అంటే మన కట్ వర్క్ వచ్చే వరకు కొంచెం క్రాస్ అవుతుంది కాబట్టి 3 తీసుకునేది 3.5 తీసుకున్నాము. దీనివల్ల మనకి ఏమి తేడా కాదు, మనకు చంక రౌండ్ కరెక్ట్ వచ్చిందా చూసుకోవాలి. ఇలా వచ్చినప్పుడు మన ఆమ్ డౌన్ ఎంత తీసుకున్నా అంటే 5.5 తీసుకున్నా, అంటే 5 3/4. 5 3/4 అయితే ఎగ్జాక్ట్గా ఆమ్ డౌన్లో వచ్చింది. ప్లస్ మళ్ళీ దీన్ని ఎంత తీసుకున్నా 1.5. ఈ పాయింట్ కూడా చాలా మందికి తెలియదు. 1.5 ఇది తీసుకున్నా, ఇగో 2.5 ఇది తీసుకున్నా. ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టేసి మనం ఇలా స్కేల్ పెట్టేస్తే ఈ 3 పాయింట్లు కలిసే విధంగా వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్గా మనం స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవచ్చు, నీట్గా వచ్చేస్తుంది. మనకు చంక పాయింట్ దగ్గర కానీ ఇక్కడ కానీ ముడత కూడా రాదు. ఇలా చేసుకోండి. మీకు ఏదన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.